హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో మీరు ఎప్పుడైనా ఇండియన్ రైల్వేస్ ఆపరేట్ చేయని ట్రైన్స్ లో ట్రావెల్ చేశారా? మై గెస్ ఇస్ నో. ఎందుకంటే రైల్వే బిజినెస్ లో ఇండియన్ రైల్వేస్ అనేది మోనోపలి కాబట్టి. అండ్ ఎక్స్చేంజెస్ విషయానికి వస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తో పోటీ పడుతుంది. సో దేర్ ఇస్ నో మోనోపలి అని చెప్పుకోవచ్చు. అండ్ అదే ఎంసీఎక్స్ కనుక చూస్తే కమోడిటీస్ ట్రేడింగ్ లో మోనోపలిగా ఉందన్నమాట. సో ఇండియన్ రైల్వేస్ అలాగే ఎంసీఎక్స్ అనేది మోనోపాలిస్టిక్ కంపెనీస్ కి ఎగ్జాంపుల్స్ అండి. మీకు తెలుసా, వారెన్ బఫెట్ కూడా ఇలాంటి మోనోపాలి స్టాక్స్ ని ఎక్కువగా లైక్ చేస్తారంట. మోనోపాలి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి చాలా వెల్త్ అనేది క్రియేట్ చేశారు ఆయన. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి మోనోపాలి స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే సిఈ ఇన్ఫో సిస్టమ్ అండి. మ్యాప్ మై ఇండియా అని కూడా అంటారనమాట. ఈ కంపెనీకి సంబంధించి డీటెయిల్ గా నేను లాస్ట్ మంత్ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చూడండి. సిఈ ఇన్ఫో సిస్టమ్ అనేది డేటా అండ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ కంపెనీ అండి. అడ్వాన్స్డ్ డిజిటల్ మ్యాప్స్, జియోస్పేషియల్ సాఫ్ట్వేర్ అండ్ లొకేషన్ బేస్డ్ ఇంటర్నెట్ థింగ్స్ టెక్నాలజీస్ లో లీడింగ్ ప్రొవైడర్ అనమాట. ఇండస్ట్రీలో టోటల్ మార్కెట్ క్యాప్ 95% ఉందండి. మ్యాప్ మై ఇండియాకి ఇండియాలోని ఇండస్ నావిగేషన్ మార్కెట్ లో 95% మార్కెట్ షేర్ ఉందండి. అలాగే ఆటోమోటివ్ ఓఈఎం నావిగేషన్ సాఫ్ట్వేర్ లో 80% మార్కెట్ షేర్ ఉందన్నమాట. కంపెనీకి 2 మెయిన్ బిజినెస్ వెర్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మ్యాప్ అండ్ డేటా ప్రొడక్ట్స్, ఇంకొకటి ప్లాట్ఫామ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొడక్ట్స్ అనమాట. అప్డేట్స్, లొకేషన్ బేస్డ్ ఈవెంట్స్, సేఫ్టీ అలర్ట్స్, రోడ్ కండిషన్స్, లైవ్ ట్రాఫిక్, అలాగే వెదర్ కి సంబంధించి రియల్ టైమ్ లో కంటిన్యూస్లీ అప్డేట్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. అండ్ అవుట్ ఆఫ్ ఇండియాలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, యుఏఈ అండ్ ఈజిప్ట్ వంటి కంట్రీస్ లో డిజిటల్ మ్యాప్స్ బిల్డ్ అండ్ రిలీజ్ కూడా చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 830 crores రిపోర్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ ఆర్డర్ బుక్ లో గ్రోత్ అనేది 63% ఉంది. అండ్ ఫైనాన్షియల్ 27-28 కి 1000 crores రెవెన్యూని క్రాస్ చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 13,224 crores మాత్రమే ఉందండి. అండ్ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 22.3% ఉంటే ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 25.7 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ మనం డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 107 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ 2023 లో 92 crores. మార్చ్ 2023 క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 72 crores అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 40% నుండి 37% కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో ఈ కంపెనీ 28 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ డిసెంబర్ 2023 లో 31 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ రీసెంట్ క్వార్టర్ అండ్ మార్చ్ 2024 లో అయితే 38 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి 52.91% ఉందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 6.73% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 4.73% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.64% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 2,434 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 25% అండ్ 1 year పీరియడ్ లో 105% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ డ్రీమ్ ఫోక్స్ అండి. డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఎయిర్పోర్ట్ లాంచ్ అగ్రిగేషన్ ఇండస్ట్రీలో కంపెనీ మార్కెట్ లీడర్ గా ఉందండి. లాంజెస్, ఫుడ్ అండ్ బెవరేజెస్, స్పా అండ్ వెల్నెస్, మీట్ అండ్ అసిస్ట్, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్, ట్రాన్సిట్ హోటల్, నాప్ రూమ్ యాక్సెస్, గోల్ఫ్ గేమ్స్ అండ్ లైసెన్స్, వీసా సర్వీసెస్ అండ్ ఈఎస్ఐఎం లాంటి ఎయిర్పోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. ఎయిర్పోర్ట్ లాంచ్ బిజినెస్ లో ఈ కంపెనీకి 95% మార్కెట్ షేర్ ఉందండి. ఇది ఇండియాలో 5 కార్డ్ నెట్వర్క్స్ అయిన వీసా, మాస్టర్ కార్డ్, డైనర్స్, డిస్కవర్, రూపే అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ లాంటి కీ క్లయింట్స్ తో పార్ట్నర్షిప్ ఉందన్నమాట. అండ్ ఇండిగో, గో ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా, వోడాఫోన్ ఇండియా, జెట్ ప్రివిలేజ్, హెటిష్ ఇండియా, ఈజీ ట్రిప్ ప్లానర్స్ అండ్ మహీంద్రా హాలిడేస్ ఇలాంటి మేజర్ కార్పొరేట్స్ తో కూడా కొలాబరేట్ అయ్యి దాని కస్టమర్ బేస్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. గోయింగ్ అహెడ్ కంపెనీ సర్వీస్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండింగ్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 3 years లో రెవెన్యూ అనేది 20% CAGR తో పెరుగుతుందని మేనేజ్మెంట్ అనేది యాంటిసిపేట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,513 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 46% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 34.9% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 6.11 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 499 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 481 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైపు చూస్తే డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ.
అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ఈ కంపెనీ 281 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 305 crores, మార్చ్ 2023 లో 238 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంచెం డీ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది 14% నుండి 9% కి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 25 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 కి 18 crores మాత్రమే పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా కొంచెం డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.02% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.35% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 8.02% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.61% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 481 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PL లో 25% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్ ఇండియా అండి. ఇది ఇండియాలోనే అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్, కన్వెన్షనల్ బ్రేకింగ్ ప్రొడక్ట్, అలాగే రిలేటెడ్ ఎయిర్ అసిస్టెడ్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్ లో మార్కెట్ లీడర్ గా ఉందన్నమాట. ఈ కంపెనీకి టాటా, అశోక్ లేలాండ్, ఆడి లాంటి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ కూడా ఉందన్నమాట. ఇండస్ట్రీలో 85% మార్కెట్ షేర్ ఉంది. కంపెనీ ట్రక్స్, బస్సెస్, ఆఫ్ హైవేస్, డిఫెన్స్, కార్స్ అండ్ ఫ్లీట్స్ వంటి వేరియస్ సెగ్మెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కంపెనీ ప్రొడక్ట్స్ లో బ్రేకింగ్ సిస్టమ్స్, ఆటోమేషన్, స్లాక్ అడ్జస్టర్స్, బ్రేక్ ఛాంబర్స్ ఉన్నాయండి. అండ్ కంపెనీ కస్టమర్ కి సంబంధించి స్పేర్ పార్ట్స్ అలాగే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ అండ్ వెహికల్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,152 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 20.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 అన్నమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 3,784 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 405 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.24% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 15.77% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.99% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 15,821 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year PL లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి బెస్ట్ మొనోపోలీ స్టాక్స్. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు డీటెయిల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. నేను ఈ కంపెనీ సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ జీకే వైల్డ్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు నా పోర్ట్ఫోలియో అనేది 0.59% పెరగడం జరిగిందండి. టోటల్ గెయిన్ అనేది 1,547 రూపీస్ ఉంటే ఈ రోజు గెయిన్ అనేది 1,176 రూపీస్ ఉంది. ఈ రోజు జీకే వైల్డ్కే పోర్ట్ఫోలియోలో లారస్ ల్యాబ్స్ అనేది బాగా పర్ఫామ్ చేసిందండి. 4% పెరిగింది అనమాట. అలాగే బాదర్ డైనమిక్స్ 3%, SJVN 2%, REC 2%, తర్వాత గుజరాత్ మినరల్ డెవలప్మెంట్స్ 1%, కోల్ ఇండియా 1%, BEL 0.95%, క్యాప్సెట్ 0.27%, BSE 0.21% పెరగడం జరిగింది. అండ్ టాప్ లూజర్స్ లో ఏంటంటే నవా లిమిటెడ్ ఉందండి. 3.96% డౌన్ అయింది ఈ రోజు నేను నా పోర్ట్ఫోలియోలోకి పటేల్ ఇంజనీరింగ్ యాడ్ చేయడం జరిగిందండి. ఇది కూడా షార్ట్ టర్మ్ కోసం నేను తీసుకున్నాను అనమాట. అరౌండ్ 25,000 వర్త్ 360 క్వాంటిటీ 69.38 రూపీస్ బై చేయడం జరిగింది. సో జీకే వైల్డ్ క్యాప్ సంబంధించిన రియల్ టైమ్ పోర్ట్ఫోలియో అప్డేట్స్ అనేవి నేను నా టెలిగ్రామ్ ఛానల్ లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక చూస్తే అరౌండ్ 3 o'clock కి నేను పటేల్ ఇంజనీరింగ్ అనేది బై చేయడం జరిగింది. దాన్ని వెంటనే నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. సో ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి. సో ఇదంటే ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.